హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్. నేను ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్టార్టర్ అయితే చూపించబోతున్నాను. అదే రెస్టారెంట్ స్టైల్ చికెన్ మెజెస్టిక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ పీసెస్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలండి. మనకి చికెన్ షాప్లో ఈ విధంగా కట్ చేసి ఇవ్వరు. మనము బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకుంటే ఇలా మనం ఇంట్లోనే కట్ చేసుకోవడానికి కుదురుతుంది. బయట అయితే కట్ చేసి ఇవ్వరు, మనమే కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానిలోకి ముందుగా ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ అనేది చికెన్కి సరిపడా వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొలతలు అనేవి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్కి చెప్తున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. మిరియాల పొడి అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. మిరియాల పొడి వల్లనే టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఈ రెసిపీకి. అలాగే దీనిలోకి ఒక చిన్న స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా నేను ఎంత యాడ్ చేశానో. తర్వాత దీనిలోకి ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకోండి. ఎగ్ని బీట్ చేసి వేయాల్సిన అవసరం ఏమీ లేదండి, డైరెక్ట్గా వేసుకొని మనం కలుపుకోవచ్చు. ఇలా ఎగ్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. దానికంటే ముందు ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. నిమ్మరసం అనేది మరీ ఎక్కువ వేసుకోవద్దండి, 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న నిమ్మకాయలో అరబద్ద వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత దీనిలోకి మనం మైదా పిండిని అస్సలు వేసుకోవద్దండి, కార్న్ఫ్లోర్ని మాత్రమే వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్లనే ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ టెక్స్చర్ కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 4 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేశాను, టేబుల్ స్పూన్లు. మీరు 1/2 కేజీ తీసుకుంటే డబల్ క్వాంటిటీలో కొలతలు అనేవి తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి దానికి నేను చెప్తున్నాను. కొలతలన్నీ కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి డౌట్ ఉన్న వాళ్ళు. ఇలా మొత్తం వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. మొత్తం ఎగ్ అంతా కలిసిపోవాలి చక్కగా దీనిలో. చూసారు కదా నేను చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలుపుకోవాలి. ఇంకా దీనిలో గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ అలాంటివి వేస్తారు, అవేమీ వేయద్దండి. ఓన్లీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకోండి. మీరు డెఫినెట్గా మంచి స్టార్టర్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ అవ్వనివ్వండి. మీకు టైం ఉంటే 1 అవర్ 2 అవర్స్ అయినా మ్యారినేట్ అవ్వనివ్వండి. అప్పుడు చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది, బాగుంటుంది. మ్యారినేట్ అయ్యేలోపు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనిలోకి ఇప్పుడు పచ్చిమిర్చిని నేను 5 తీసుకున్నాను. నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి, స్టార్టర్లోకి చూడడానికి బాగుంటుంది ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే. అలాగే నేను ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నని తరుగులాగా కట్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లి కూడా మనకి ఫుల్ వెల్లుల్లి పెద్దది ఉంటుంది కదా, ఆ వెల్లుల్లి మొత్తాన్ని నేను చాపర్లో వేసుకొని చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు సన్నగా కట్ చేసుకున్న చాపర్ లేకపోతే పర్వాలేదు, సన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. మనం చికెన్కి ఫ్రై చేసుకోవడానికి మీ దగ్గర ఏ కడాయి ఉన్నా పర్వాలేదు, చికెన్ మునిగే వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వండి. అసలు హీట్ అవ్వకుండా అయితే చికెన్ని యాడ్ చేయొద్దు. లో ఫ్లేమ్లోనే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం హ్యాండ్ ఇలా పైన పెట్టి చూస్తే మనకి హీట్ అనేది తెలుస్తుంది కదా, అప్పుడు మాత్రమే చికెన్ని యాడ్ చేయాలి. చికెన్ యాడ్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చికెన్ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే చికెన్ అనేది లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుందండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే ఆయిల్ పీల్ చేస్తుంది, అలాగే లోపల కూడా కుక్ అవ్వదు. మరి బాండి మొత్తం నింపేసుకోకుండా కొంచెం వెల్తిగా ఉండేలాగా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ప్యాచెస్గా వేసుకుంటున్నానండి నేను తీసుకున్న చికెన్కి. మీరు తీసుకున్న కడాయిని బట్టి మీరు వేసుకోండి. మరి ఆయిల్ మొత్తం వేసేసుకున్నారంటే మనకి కదపటానికి సరిపోదు కదా, అందుకని కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే చికెన్ వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి తిప్పేయొద్దు. 1 మినిట్ పాటు అలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిటె తీసుకొని ఇలా కదపండి. చికెన్ కొంచెం ఫ్రై అయింది అన్నప్పటి నుంచి మనం ఇలా కదుపుతూనే ఉండాలండి. పైకి కిందకి వేస్తూ ఉంటే చికెన్ లోపలికల్లా ఆయిల్ వెళ్ళి లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే చికెన్ అనేది ఫ్రై అవ్వదు. నేను కదుపుతున్నాను, చూపిస్తున్నాను కదా వీడియోలో, నేను చూపిస్తున్నట్టుగా ఇలా పైకి కిందకి కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది చాలా క్రిస్పీగా అవ్వాలండి. మళ్ళీ మనం సాసెస్లో వేసి టాస్ చేసినప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతుంది. ముందే మెత్తగా ఉందంటే అప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది, తినడానికి బాగోదు. అందుకని ఇప్పుడు క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం సాసెస్ వేసిన తర్వాత సాఫ్ట్గా ఉంటుంది.
తినటానికి కూడా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయింది అన్నప్పుడు మీరు ఒక పీస్ తీసుకొని చూడండి. లోపల వరకు కుక్ అయిందా, ఫ్రై అయిందా లేదా లోపల చికెన్ అనేది చూసుకోండి. ఆ తర్వాత మాత్రమే మీరు దానిలో నుంచి తీసుకోండి. నాకైతే 3 నిమిషాలకి ఇలా కలర్ అనేది చేంజ్ అయిందండి. మనం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్టవ్ దగ్గరే ఉండి కదుపుకుంటూ ఉండాలి. కొంచెం కూడా అటు ఇటు వెళ్ళొద్దు, లేదంటే వెంటనే మాడిపోతుంది మనం కదపకుండా వదిలేసామంటే. చూసారు కదా, ఇలా బంగారు కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తీసుకొని బౌల్లో వేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్న కలర్ వస్తే సరిపోతుందండి. మరి మార్చేసుకోవద్దు, మాడిపోయిందంటే చికెన్ టేస్ట్ అస్సలు బాగుండదు. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. నెక్స్ట్ నేను ఇంకో బ్యాచ్ కూడా వేసుకుంటున్నాను. నా దగ్గర ఇంకో 4-5 పీసులు మిగిలిపోయాయని ఒకేసారి వేసేసాను. మీరు మాత్రం చికెన్ మొత్తం కడాయి మొత్తం నిండిపోయే వరకు వేసుకోవద్దు. ఇదిగోండి, చికెన్ అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. మీరు ఒకసారి విరిచి చూడండి, చికెన్ ఫ్రై అయిందో లేదో తెలుస్తుంది. ఆ తర్వాత అదే కడాయి పెట్టుకొని మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకోవచ్చండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. మనం చికెన్ ఫ్రై చేసిన ఫ్లేవర్ అంతా ఆ ఆయిల్లో పడుతుంది కాబట్టి అదే ఆయిల్ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు మనకి. ఇప్పుడు నేను క్రష్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకుంటున్నాను. నేను చాపర్లో వేసుకొని చాప్ చేశానండి వెల్లుల్లి. మీరు సన్నగా తరగలిగితే ఇలా సన్నగా తరగండి. చూసారు కదా, ఒక పెద్ద గిన్నె నిండా వేసుకోండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం వల్ల బాగుంటుంది ఈ స్టార్టర్కి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఒక్కొక్కటి కొంచెం కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే ఇంగ్రీడియంట్ వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అన్నీ ఒకే కొలత పెట్టుకోండి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ ఒక కొలత తీసుకొని ఆ బౌల్తోనే మొత్తం అన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకొని టాస్ చేసుకోవాలి. అసలు లో ఫ్లేమ్లోనే పెట్టొద్దు, హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఆ తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ స్టార్టర్కి కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్లేవరే బాగుంటుందండి. అస్సలు ఇవైతే స్కిప్ చేయొద్దు. కరివేపాకు కూడా అస్సలు స్కిప్ చేయొద్దు, డెఫినెట్గా వేసుకోండి. వేసుకుంటేనే మీరు ఆ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలా కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఒక చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు, కొంచెం కలర్ చేంజ్ అవ్వడం కోసం అంతే. చూడండి, ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. చికెన్ మసాలా, గరం మసాలా అలాంటివి ఏమీ వేయొద్దండి, ఓన్లీ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి కూడా లేకపోతే స్కిప్ చేయండి, కానీ మిగతా మసాలాలు అయితే వేయొద్దు. ధనియాల పొడి కూడా వేసిన తర్వాత బాగా కలపండి ఒకసారి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేశాను. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువే వేశాను కాబట్టి నేను కొంచెం కారం తగ్గించి వేసుకున్నాను. మీరు మరీ స్పైస్ తినేవాళ్ళు అయితే కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 కప్ అంటే 100 ml వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగుని ఇలా చిలికేసి యాడ్ చేసుకోండి. పెరుగుని వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. పెరుగు వేసి ఒకసారి కలిపేసిన తర్వాత హై ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. చూడండి, పెరుగు వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, పెరుగు అనేది బాగా కుక్ అవుతూ ఉంటుంది. అలాగే ఆ పెరుగులోని పచ్చివాసన కూడా పోతుందన్నమాట. ఆ పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత అస్సలు టైం గ్యాప్ ఇవ్వద్దండి, వెంటనే అన్నీ వేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదనమాట. ఇప్పుడు పెరుగు కూడా ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలోకి ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు డార్క్ సోయా సాస్ని యాడ్ చేసుకోండి. ఇంకా వేరే ఏ సాసులు వేయమండి మనం ఈ రెసిపీకి. డార్క్ సోయా సాస్ ఒకటి ఉంటే సరిపోతుంది, ఇంకా ఎటువంటి సాసులు కూడా అవసరం లేదు. సోయా సాస్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, దానివల్లే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, సోయా సాస్ కూడా వేసి కలిపి కొంచెం గ్రేవీ దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. చికెన్ కూడా వేసినప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోండి. ఈ గ్రేవీ మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుతూనే ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టాస్ చేసుకుంటూ ఉండాలండి. అసలు అలా వదిలేయొద్దు, మాడిపోతుంది. కలపకుండా ఉన్నామంటే మనకు ఆ గ్రేవీ అనేది చికెన్ పీసెస్కి పట్టదు. మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు తెలియదు అనమాట. చూసారు కదా, ఇలా హై ఫ్లేమ్లో పెట్టి గ్రేవీ మొత్తం దగ్గర పడి చికెన్ పీసెస్కి పట్టుతుంది కదా. ఇప్పుడు ఫైనల్గా మనము ఒక గుప్పెడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి.
మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసేసి కొత్తిమీర మొత్తాన్ని కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. ఇది ఒక్కసారి చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ ఫ్యాన్ అయిపోవాల్సిందే. మీకు చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఉల్లిపాయ అవేమీ లేకపోయినా సరే ఉట్టి స్టార్టరే తినేయచ్చు. చాలా బాగుంది. పీస్ కూడా చూడండి, నేను ఫోర్క్తో గుచ్చి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.